విజయవాడకు సంబంధించినటువంటి గాదే సాయికృష్ణకు సంబంధించినటువంటి డెత్ విషయంలో కృష్ణలంగా సిఐ నాగరాజుని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి విషయంలో మద్దతుదారులు రోడ్డెక్కారు. సిఐ నాగరాజ్ హీరో అంటూ, సిఐ నాగరాజ్ కరెక్ట్ వ్యక్తి, సిఐ నాగరాజ్ చాలా సిన్సియర్ ఆఫీసర్ అంటూ కూడా చాలా మంది రోడ్లెక్కినటువంటి సందర్భాన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే గాదే సాయికృష్ణ విషయంలో తన బాడీనైనా నాకు ఇవ్వాలి అంటూ కూడా తల్లి మరియు మేనమామలంతా కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలు మొత్తం మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అయితే గాదే సాయికృష్ణపై కూడా గతంలో చాలా పలు కేసులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అంటే ఇష్టానుసారంగా వేరే వ్యక్తులను చంపడం ఇదంతా కూడా జరిగింది గతంలో అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో సిఐ నాగరాజే తన కుమారుని చంపారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపించినటువంటి విషయం. అయితే ఈ యొక్క విషయంలో పూర్తిగా లోపలికి వెళ్తే సిఐ నాగరాజ్ కక్షగట్టి మరి గాదే సాయికృష్ణను చంపాడు, తర్వాత లేకుండా చేశాడు అనేది కూడా ఒక మాట్లాడినటువంటి సందర్భం. ఇది కేవలం లాకప్ డెత్తే కాదు, దీంట్లో కొంత పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యాలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ కూడా కొంత లోపాలతోటి కొట్టుమిట్టాడుతుంది అన్న విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసుకుందాం. ఒకసారి ఎలా ఉన్నాయి అంటే, అసలు బాధితుడు వచ్చేసి విజయవాడకు సంబంధించినటువంటి అయితే అక్రమ నిర్బంధం ఏది ఈ యొక్క గాదే సాయికృష్ణకు సంబంధించినటువంటి అయితే ఒక చిన్న వివాదం లేదా నేరపూరితమైనటువంటి పాత రికార్డు క్రిమినల్ హిస్టరీని నేపంతో కృష్ణలంకకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కు సాయికృష్ణని తీసుకొచ్చినటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. ఎలాంటి అధికారిక రికార్డులు లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా, అరెస్ట్ లీగల్ వారెంట్ నోటీసులు లేకుండా ఆయనను లాకప్లో ఉంచినట్లుగా కూడా కొంత సమాచారం అంతా ఉన్నది. అయితే మరీ ముఖ్యంగా కస్టోడియల్ టార్చర్ చేశాడు సిఐ నాగరాజ్ అంటూ కూడా పూర్తిగా ఆయన్నే పర్యవేక్షిస్తూ గాదే సాయికృష్ణుని చాలా కస్టోడియల్లో చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం అంటూ కూడా 3rd డిగ్రీ ప్రయోగించి తీవ్రమైన దెబ్బల వల్లనే అతను మరణించి పోలీస్ కస్టడీ మరణించాడంటే కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రజా సంఘాలు మిగతా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అసలు గాదే సాయికృష్ణకు అక్కడ సిఐ నాగరాజ్కి ఏమైనా విభేదాలు ఉన్నాయంటే దాంట్లో ఎక్కడా కూడా కనీసం అవగాహన కల్పించినటువంటి పరిస్థితి. సిఐ నాగరాజు గతంలో కూడా చాలా దురుసుగా ప్రవర్తించేవాడు, చాలా యాటిట్యూడ్, తర్వాత తాను చేసిందే న్యాయం అన్నట్టు విధంగా కూడా చాలా వరకు అలాంటి యాక్షన్ ఉంటుండే. అందుకే సిఐ నాగరాజ్కి అసలు గాదే సాయికృష్ణకి ఏం సంబంధం అనే కోణంలో కూడా చాలా వరకు విచారణ జరిగినా కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి విషయాన్ని బయటికి చెప్పనటువంటి విషయం. అయితే పూర్తిగా మరి ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో ఒకసారి ప్రత్యేక పోలీస్ బృందాలు ఈ కేసును విచారిస్తూ ఉన్నాయి. బస్టాండ్ నుంచి శ్మశానిక వాటిక వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సేకరించడంతో పాటు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఆ యొక్క విషయంలో తీవ్ర రాజకీయ సామాజిక ఉత్కంఠకు దారితీయడంతో సిఐ నాగరాజ్కు భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఒకవైపు ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన జరుగుతున్నా, మరోవైపు ఆయనకు మద్దతుగా కూడా ప్లకార్డులతోటి రోడ్లు ఎక్కి ప్రదర్శన జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే పూర్తిగా ఈ యొక్క గాదే సాయికృష్ణకు సంబంధించినటువంటి విషయంలో ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేశారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణ జరుగుతూ ఉన్నది. దేశంలోనే సంచలనం. ఈ కేసును అత్యంత తీవ్రమైనదిగా మార్చింది. తర్వాత మృతదేహాన్ని కూడా మాయం చేసినటువంటి విధానానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా కొంత మాయమై రహస్య అంతర్క్రియలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి విషయం ఉంది. సాయికృష్ణ లాకప్లో చనిపోయడం తెలియంగానే విషయం బయటికి పొక్కకుండా సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క గాదే సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీని అక్కడ అంత్యక్రియలు రహస్యంగా చేశారనేది కూడా పెద్దగా ఆరోపణిస్తూ ఉన్నాయి. అయితే స్వర్గపూరికి కనెక్ట్ అయింది అంటే సాధారణంగా అనుమానాస్పద మృతి అయినటువంటి జరిగితే పోస్ట్ మార్టం నిర్వహించాలి, కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పంచనామా లేకుండా అర్ధరాత్రి వేళ విజయవాడలోని స్వర్గపురి శ్మశాన వాటికలో మృతదేహాన్ని తరలించి అత్యంత రహస్యంగా అక్కడ చేసినటువంటి సందర్భాన్ని కూడా. అయితే దీని తర్వాత ఒకసారిగా అంతా సాఫీగా సాగుతుందన్నటువంటి నేపథ్యం తల్లి బయటికి వచ్చి తన పోరాటాన్ని ఆపకుండా పోరాటం చేయడంతో ఒక్కసారిగా సాయికృష్ణ కనిపించడం లేదు. పోలీసులు ఇట్లా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అతను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి పలకరింపు లేదు, అసలు కనీసం అవగాహన కల్పించలేరు. అసలు పోలీసులు నా కొడుకునేమైనా చేశారా లేకపోతే ఇంకెవరైనా చేశారా అనేది కూడా
చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ దుమారంతో పాటు సామాజికంగా కూడా అక్కడ గాదే సాయికృష్ణకి ఏమైంది, సిఐ నాగరాజ్ ఏం చేశారో, సిఐ నాగరాజ్ వెనుక ఏ రాజకీయ పార్టీ ఉంది, ఎవరు ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున సంచలనం రేపినటువంటి విషయం. అయితే దర్యాప్తు సంస్థల వ్యూహం, సాంకేతిక ఆధారాలను కొంత పరిశీలన పంచికి సీసీ ఫుటేజ్ మైనింగ్ సంబంధించినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుండి స్వర్గపురి శ్మశాన వాటిక వరకు ప్రతి సీసీటీవీ కెమెరాను జల్లెడపడుతున్నారు. ఆ శవాన్ని తరలించడానికి వాటిని ప్రైవేట్ లేదా పోలీస్ వాహనాలను గుర్తించారు. శ్మశాన వాటిక రికార్డు చూస్తే ఆ రాత్రి శ్మశాన వాటికలో లాగ్ బుక్ లో ఎవరి పేరు నమోదైంది, సంతకాలు ఎవరివి అనే కోణంలో కూడా అక్కడ ఏసీపీ దైవప్రసాద్ విచారణ చేస్తా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. తర్వాత లాగ్ బుక్ లో ఎవరు సంతకం పెట్టారో, అసలు ఆ టైంలో ఎవరు డ్యూటీలో ఉన్నారు, అసలు ఏ వెహికల్లో పోయింది, ప్రైవేట్ వెహికల్లో పోయిరా, పోలీస్ వెహికల్లో పోయిరా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తికి సిబ్బంది పోలీసులు అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బందికి పోలీసులు లంచం ఇచ్చినా కూడా లంచాలు లేదా బెదిరింపులపై స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అంటే ఏసీపీ దైవప్రసాద్ పూర్తిగా ఈ యొక్క ఇన్సిడెంట్ మీద చాలా సీరియస్గా ఉన్నారుగా అర్థమవుతా ఉన్నారు. తర్వాత రాజకీయ మరియు సామాజికకు సంబంధించినటువంటి ఉద్రిక్తత కూడా చూస్తే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విజయవాడలో చాలా రౌడీజం అనేది చాలా మెండుగా ఉంటుంది. తర్వాత ఒకప్పుడు కూడా రోడ్లపై నరుక్కున్నటువంటి సందర్భాలు చూసాం. రీసెంట్గా గ్రూప్ వార్లు జరిగినటువంటి, తర్వాత కార్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు, అమ్మాయికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు, తర్వాత గాదే సాయికృష్ణకి సంబంధించిన ఇన్సిడెంట్, ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. దళిత మరియు మానవ హక్కుల సంఘాలు రోడ్లపైకి వచ్చి సిఐ నాగరాజ్కు తక్షణమే అరెస్ట్ చేసి హత్యా సెక్షన్ 302 కేసు నమోదు చేయాలంటూ కూడా వారి డిమాండ్ బలంగా ఏమిస్తూ ఉన్నాయి. కౌంటర్ ప్రొటెస్ట్ కూడా జరుగుతూ ఉన్నది. అక్కడ మరోవైపు సిఐ నాగరాజ్కు సామాజిక వర్గం లేదా ఆయన మద్దతుదారులు ఆయనపై కావాలనే కుట్ర జరుగుతుందని, తర్వాత ఆరోపణలో నిజం లేదు అని చెప్తూ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాయి. అయితే పూర్తిగా లీగల్ స్టేటస్ ఒకసారిగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని చూసుకుంటే ఒకసారి ప్రస్తుతానికి సిఐ నాగరాజ్ పై అయితే సస్పెన్షన్ వేటు పడింది. తర్వాత ఆయనతో పాటు సహకరించిన కింది స్థాయి సిబ్బందిని కూడా లైన్ హౌజర్ పరిచారు. అయితే అరెస్ట్ ప్రక్రియను అంతా పక్కగా లీగల్ లూప్ హోల్స్, చట్టపరమైన లోపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నతాధికారులు డిజిటల్ మరియు ఫోరెన్సిక్ అధికారులను క్రోడీకరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటి వరకు వచ్చినటువంటి తాజా అప్డేట్స్. అయితే మరి నాగరాజ్ విషయంలో కంటే ముందు ఒకసారి చూసుకుంటే తమిళనాడులో కూడా ఇలాగే లాక్ అప్డేట్ చేసి కొంత మాయం చేసినటువంటి నేపథ్యంలో కోర్టుకు పోతే రీసెంట్గా వాళ్ళకు కూడా ఉరిశిక్ష పడ్డటువంటి నేపథ్యం చూస్తా ఉన్నది. ఇక్కడ నాగరాజు కూడా ఉరిశిక్ష చేయాలా, ఇక్కడ కొంత సామాన్యులపై జులుం చేయించి రాజకీయంగా ఎదగడానికి రాజకీయ నేతలు చెప్పినట్టుగా వినడానికే ఇక్కడ నాగరాజ్ పనిచేశారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. చూడాలి అంటే ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉన్నది. ఏసీపీ దైవప్రసాద్ మరియు రాజకీయంగా అదేవిధంగా హోంమంత్రి కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి సందర్భాన్ని మరి చూస్తే పూర్తిగా మరి నాగరాజు చేశారా, లేకపోతే నాగరాజు కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేశారా, నాగరాజు అసలు అప్పుడు పిఎస్లో ఉన్నాడా అనేది కూడా తెలియాల్సినటువంటి విషయం. అదే కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.